సూర్యాపేట జిల్లా జాన్పహాడ్లో సర్పంచ్ టికెట్ వివాదం కలకలం రేపుతుంది. తనకు టికెట్ ఇవ్వలేదని అసంతృప్తితో కాంగ్రెస్ నాయకుడు మధు నాయక్ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేశారని, గిరిజన సమస్యలపై ఢిల్లీ వరకు ఉద్యమాలు చేశారని తెలిపారు. తనకు టికెట్ ఇవ్వకుండా ఇతర పార్టీ వ్యక్తికి ఇవ్వటం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర మనోవేదనకు గురైన మధు నాయక్ తనకు హార్ట్అటాక్ వచ్చేలా ఉందని, ఆత్మహత్య చేసుకుంటారని సంచలన హెచ్చరిక చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వెంటనే ఈ వ్యవహారంపై దృష్టి పెట్టాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. నిన్న పాలకవేడి మండలంలో ఉన్నటువంటి జాన్పాడ్ దర్గా గ్రామ పంచాయతీ స్థానిక ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ అభ్యర్థిని ప్రకటించడం జరిగింది కమిటీ వారు. నేను గత 10 సంవత్సరాల నుండి ప్రతిపక్షంలో ఉండి పార్టీ కోసం పనిచేయడం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వివిధ హోదాల్లో నేను కాంగ్రెస్ పార్టీకి పనిచేయడం జరుగుతుంది. యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా, అదేవిధంగా ఎస్టీ సెల్ మండల అధ్యక్షులుగా, ప్రస్తుతం మండల కార్యదర్శిగా పనిచేస్తున్నాను. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు నాకు మోసం చేసినారు. నేను గిరిజన సమస్యలపై ఢిల్లీ వరకు ఉద్యమాలు చేసిన వాడిని, ఉద్యమకారుణ్ణి. నన్ను ఈరోజు కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని చదువుకున్న వాడిని. కాంగ్రెస్ పార్టీ